నియో స్కిన్ ఇక్కడ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇట్స్ జస్ట్ a phone call away. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. మన్నెం జిల్లాలో గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే రాళ్లకు, రప్పలకు, వాగులకు, వంకలకు, కొండలకు, గుట్టలకు అడ్డుపడి 10 కిలోమీటర్లు డోలీలో పరుగు పెట్టాల్సిందే. చిన్న దారి అలా కొండల మీద వెళ్ళడమే, రాత్రి మీద ఎక్కుకొని ఇప్పుడు తాడి పుట్టోళ్ళు బంద మెయింటింగ్ వల్ల రాత్రి మీద వెళ్ళి దిగి వస్తాను. రోడ్డు ఎక్కడ తిరువారు బళ్ళు కోరుకున్నారు, అలగబడి అది వస్తాను. మానేశారు. పార్వతీపురం, మన్నెం జిల్లాలో 55 గిరిజన గ్రామాలకు ఇప్పటికే రోడ్లు లేవు. నులక మంచాలే వారికి అంబులెన్సులు. ఈ పరిస్థితిని చూసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజల కష్టాలు తీర్చేందుకు నడుం బిగించారు. అల్లూరి సీతారామరాజు మన్నెం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో 49.73 కోట్ల వ్యయంతో 48 కిలోమీటర్ల మేర మొత్తం 19 రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా ప్రాంతాలలో గిరిజనులను కలిసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కాలినడకన బయలుదేరితే ఆయన వెంట జిల్లా కలెక్టర్, అధికారులు, సిబ్బంది నడవక తప్పలేదు. ఈ బురదరాళ్లపై నడవడం చాలా కష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ చెప్తే మనం 1 కిలోమీటర్ నడవడానికి ఇబ్బంది అంటున్నాం. మరి ఈ గిరిజనులు నిత్యం డోలీలతో ఇన్ని కిలోమీటర్లు ఎలా నడవగలరు? వారి కష్టం మనకి అర్థం కావాలంటే కనీసం 1 కిలోమీటర్ నడవాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగగా అందరూ ఆయన వెంటే నడిచారు. ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఎందుకు నడిచాం, ఎందుకు పైకి ఎక్కామంటే నలుగురు డోలీ పట్టుకొని ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. పవన్ కళ్యాణ్ వంటి ఓ నాయకుడు మన్యంలో పర్యటించి వారి కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తుండడం చాలా అభినందనీయం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం కాదు, మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు దానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆచరణలో సాధించి చూపిస్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత గిరిజన ప్రాంతాల్లో డోలు మోతలు తప్పుతున్నందుకు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.